అందరికీ వెల్కమ్ టు టాలీ డిజిటల్ గురు ఆన్లైన్ క్లాసెస్ అండి. మనం లాస్ట్ వీక్లో ఏవైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గ్రూప్లో చూసాం వాటికి సంబంధించిన ఆన్సర్స్ చూద్దాము. ఇది ఫస్ట్ మీకు ఇచ్చిన ఎంసిక్యూ ఏంటండి, ఐటీసీ ఆఫ్ సిజిఎస్టీ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఇది. ఓకే అండి, సిజిఎస్టీకి సంబంధించి ఐటీసీ కనుకుంటే దాన్ని దేనికి సంబంధించి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. దీనికి సంబంధించి మనం క్లియర్గా చూసాం. ఏంటి, సిజిఎస్టీకి సంబంధించి ఏదైనా ఐటీసీ కనుకుంటే దాన్ని ఫస్ట్ సిజిఎస్టీ కోసం వాడుకోవాలి, సెకండ్ ఐజిఎస్టీ కోసం వాడాలి. అంటే ఇన్ కేసు ఏదైనా సిజిఎస్టీ రిలేటెడ్ ఐటీసీ అవైలబుల్ ఉంటే కండి, లేదు అంటే సిజిఎస్టీకే వాడతాం. అంతేగాని సిజిఎస్టీ ఐటీసీని హెచ్జిఎస్టీ లైబిలిటీకి వాడడానికి లేదు. ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది, ఆప్షన్ సి, ఫస్ట్ సిజిఎస్టీ దెన్ ఐజిఎస్టీ. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన వాళ్ళు రివర్స్ ఛార్జ్ మెకానిజం ప్రకారం ట్యాక్స్ని పే చేయవలసిన లైబిలిటీ ఎవరికి ఉంది అని అడుగుతున్నారు. ఓకే అండి, ఎవరికి ఉంది చూడండి. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అనేది దీని ప్రకారం ఎవరు ట్యాక్సెస్ పే చేస్తారు, రిజిస్టర్డ్ సప్లయర్ ఎవరైతే సేల్ చేస్తూ ఉంటారో వాళ్ళు కస్టమర్స్ నుంచి జిఎస్టీ ఆ ట్యాక్స్ని కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తారు. ఓకే అండి, ఇలా రిజిస్టర్డ్ సప్లయర్స్. ఓకే అండి, సప్లయర్ సేల్ చేసే వాళ్ళు కూడా ఎవరై ఉండాలి, జిఎస్టీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు. అది కూడా ఎవరు, రెగ్యులర్ డీలర్సే, మళ్ళీ కాంపోజిషన్ డీలర్స్ కాదు. ఓకే అండి, వాళ్ళు మాత్రమే కస్టమర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, గవర్నమెంట్కి పే చేస్తారు. అదేంటి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఏమని చెప్పుకున్నాం మన క్లాసెస్లో, ఎవరైతే ఇక్కడ సప్లయర్ అంటేనేమో ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం, దానికి ఆపోజిట్ అంటే ఎవరు, రిజిస్టర్డ్ రిసిపెంట్. ఓకే అండి, రిసిపెంట్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే రెగ్యులర్ డీలర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న బయ్యర్. ఓకే అండి, ఎవరైతే గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నారో లేదంటే సర్వీసెస్ని రిసీవ్ చేసుకుంటున్నారో ఆ రిసీవర్. ఓకే అండి, ఆ రిసిపెంట్ మాత్రమే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. దట్స్ ఇట్, అంతే. నార్మల్గా అయితే సప్లయర్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తారు. ఇక్కడ రిసిపెంట్ ఏం చేస్తారు, సప్లయర్కి పే చేయకుండా డైరెక్ట్గా వాళ్ళే గవర్నమెంట్కి పే చేస్తారు. ఓకే అండి, ఇది ఇక్కడ పాయింట్. ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది, రిజిస్టర్డ్ రిసిపెంట్. మీలో కొందరు పెట్టిన ఆప్షన్ ఏంటంటే అన్రిజిస్టర్డ్ రిసిపెంట్ అని కూడా రాశారు. ఓకే అండి, అన్రిజిస్టర్డ్ అసలు వాళ్ళు జిఎస్టీ యాక్ట్ కిందనే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఇంకా వాళ్ళు ఎందుకు పే చేయాలి. ఓకే అండి, వాళ్ళు పే చేయవలసిన అవసరం లేదు, పే చేయరు కూడా. ఓకే అండి, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో వాళ్ళు ఆ రిసిపెంట్ అంటే ఆ బయ్యర్ లేదంటే ఆ సర్వీస్ రిసీవర్ వాళ్ళు మాత్రమే గవర్నమెంట్కి పే చేస్తారు. ఓకే అండి, రెగ్యులర్ డీలర్ అని చెప్పుకోవచ్చు. ఓకే అండి, దట్ నెక్స్ట్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇన్ ది లెడ్జర్ విల్ బి. ఓకే అండి, లెడ్జర్స్లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. ఓకే అండి, అలాంటి క్రెడిట్ బ్యాలెన్సెస్ జనరల్గా ఏ లెడ్జర్స్కి ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే అండి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ని మనం జనరల్గా ఎటువైపు రాస్తాం, డెబిట్ వైపు రాస్తాం కాబట్టి దానికి జనరల్గా దానికి ఉండే బ్యాలెన్స్ కూడా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ ఏముంటాయి, ఇన్కమ్స్. ఓకే అండి, అంతే కదా, పీఎన్ఎల్ అకౌంట్లో ఇటువైపు ఎక్స్పెన్సెస్ ఇటువైపు ఇన్కమ్స్ రాస్తాం, బ్యాలెన్స్ షీట్లో ఇటువైపు అసెట్స్ ఇటువైపు లయబిలిటీస్ రాస్తాం. ఓకే అండి, అంతే కదా. అదే ఇన్కమ్స్ కేసులో వచ్చేసరికి ఇన్కమ్స్ని జనరల్గా ఎటువైపు రాస్తాం, క్రెడిట్ వైపు రాస్తాం. అట్లనే వాటి యొక్క జనరల్ నేచర్, వాటికి ఉన్న బ్యాలెన్స్ కూడా ఏ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్సే ఉంటుంది. అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఉండేది ఇక్కడ ఉన్న వాటిలో ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి ఇన్కమ్స్. ఓకే అండి, ఇన్కమ్స్కి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎసెట్స్ కూడా సేమ్ ఎక్స్పెన్సెస్ లాగానే, ఎక్స్పెన్సెస్ని ఎట్లా డెబిట్ వైపు రాస్తాము, ఎసెట్స్ని కూడా డెబిట్ వైపు రాస్తాము. ఓకే అండి, జనరల్గా కాబట్టి వాడుకుంటే బ్యాలెన్స్ కూడా డెబిట్ బ్యాలెన్సే ఉంటుంది. ఓకే అండి, అంతేగాని ఎసెట్స్కి కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఉంటే డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, లేదా జీరో బ్యాలెన్స్ ఉంటుంది, అంతేగాని క్రెడిట్ బ్యాలెన్స్ ఉండదు. ఓకే అండి, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అయిపోయింది, ఇన్కమ్ అయిపోయింది, నెక్స్ట్ ఎసెట్స్ అయిపోయింది, మిగిలింది లయబిలిటీస్ని కూడా సేమ్ ఇన్కమ్స్ లాగానే రాస్తాం. వాటిని ఎటువైపు రాస్తాం, క్రెడిట్ వైపు రాస్తాము. కాబట్టి వాటికి జనరల్గా ఉండే బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్. అంటే దీని అర్థం ఏంటి, లయబిలిటీస్ కానీ ఇన్కమ్స్ కానీ అయితే క్రెడిట్ బ్యాలెన్స్ అవుతాయి, లేదు అంటే జీరో ఉంటాయి, అంతేగాని అవి డెబిట్ బ్యాలెన్సెస్ మాత్రం అవ్వవు. ఓకే అండి, ఇక్కడ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ సి, ఇన్కమ్ ఆర్ లయబిలిటీ. ఓకే అండి, నెక్స్ట్ ఓకే అండి, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో అమౌంట్ ఉంది. ఓకే అండి, దానిని దేని గురించి వాడతాము అని దీని అర్థం. ఇక్కడ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఉండే అమౌంట్ ఏ అమౌంట్ అయి ఉంటుంది, ఐటీసీ. ఓకే అండి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని దేనికోసం వాడతామంటే ఓన్లీ అవుట్పుట్ ట్యాక్స్ పే చేయడానికి మాత్రమే వాడతాము అని చెప్పుకున్నాం. ఓకే అండి, అట్లా కాకుండా ఏదన్నా ఆ బిజినెస్ వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ పే చేయాలి అన్నా ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్ కానీ
అట్లనే రివర్స్ ఛార్జ్ మెకానిజం ప్రకారం సంథింగ్ ఏదైనా ట్యాక్స్ కనుక గవర్నమెంట్కి పే చేయవలసి వస్తే, అంటే ఇంట్రెస్ట్ రూపంలో ఉన్న, పెనాల్టీస్ ఉన్న, రివర్స్ ఛార్జ్ మెకానిజం ప్రకారం వేటి కేసులో అయినా గవర్నమెంట్కి అమౌంట్స్ పే చేయాలంటే ఎలా పే చేయాలి? త్రూ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ త్రూ అమౌంట్ పే చేసి దాని త్రూ ఓకే అండి అట్లాగా గవర్నమెంట్కి పే చేయాలి. అంతేగాని ఐటీసీగా ఉన్న అమౌంట్ని ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం వాడకూడదు. ఓకే అండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ ఐటీసీలో 10,000 అవైలబిలిటీ ఉంది, అది సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఏదైనా కానివ్వండి. మీరు ఇంట్రెస్ట్ ఒక 1,000 రూపాయలు పే చేయాలి. ఓకే అండి, మన దగ్గర 10,000 ఐటీసీ ఉంది కదని చెప్పేసి ఆ 10,000 నుంచి ఈ 1,000 రూపాయల ఇంట్రెస్ట్ని ఈ ఐటీసీలో నుంచి వాడడానికి లేదు. ఓకే అండి, మీరు జిఎస్టీఆర్ 3B ఫైల్ చేసేటప్పుడు అట్లా ట్రై చేసినా కానీ మీకు అది అక్కడ యాక్సెప్ట్ చేయదు. ఓకే అండి, సింపుల్. ఐటీసీని దేని గురించి వాడతాం? ఓన్లీ అవుట్పుట్ ట్యాక్స్ పే చేయడానికి మాత్రమే యూటిలైజ్ చేసుకుంటాం. అది పాయింట్. నెక్స్ట్, ఇక్కడ ఉన్న వాటిలో వోచర్ మోడ్ నుంచి ఇన్వాయిస్ మోడ్కి స్విచ్ అవ్వాలి అంటే షార్ట్ కట్కి ఏంటి అని అడిగారు. ఒకసారి మనం డైరెక్ట్గా టాలీ ఓపెన్ చేసి చూద్దాం, మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? క్లియర్ అండి, అర్థమవుతుందా? అర్థమైతే థంబ్ పెట్టండి, లేదంటే సి అని టైప్ చేయండి, క్లియర్ అని. ఓకే అండి, ఓకే. చూడండి, వోచర్స్లోకి వెళ్తున్నాం. మనకి ఐటమ్ ఇన్వాయిస్ కానీ లేకపోతే వోచర్ మోడ్ కానీ ఇవి మనకి ఎందులో కనిపిస్తాయి? F8, F9 వాటిలో కనిపిస్తాయి కదా. చూడండి, F9లోకి వెళ్ళాం, పర్చేజ్ వోచర్. చూడండి, ఇక్కడ మనం ఏ మోడ్లో ఉన్నాం? అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్లో ఉన్నాం. ఓకే అండి, అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్. ఇక్కడ మీకు పర్టికులర్స్ అని కనుకుంటే చూడండి, దీన్ని చేంజ్ చేయాలంటే షార్ట్ కట్కి ఏంటి? ఇక్కడ చూడండి, Ctrl+H. ఓకే అండి, Ctrl+H. మీకు ఏదైనా ఒక లెటర్ కింద డబుల్ లైన్ కనుకుంటే కంట్రోల్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే అండి, Ctrl+H ప్రెస్ చేస్తే మీకు ఐటమ్ ఇన్వాయిస్ కావాలా, అకౌంటింగ్ ఇన్వాయిస్ కావాలా, యాజ్ వోచర్ కావాలా, ఏంటి అని అడుగుతుంది. ఓకే అండి, దీనికి ఆన్సర్ అండి Ctrl+H. చాలామంది బై మిస్టేక్ Ctrl+I అని చూస్ చేసుకున్నారు, కాదు. ఓకే అండి, మీరు అంటే దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, క్యాలిక్యులేటర్కి షార్ట్ కట్కి ఏంటి? Ctrl+N. చాలామంది సి అంటే క్యాలిక్యులేటర్ కదా అని చెప్పి Ctrl+C అని పెట్టారు. Ctrl+C అంటే కాపీ అండి, Ctrl+V అంటే పేస్ట్. ఓకే అండి, అంతే. Ctrl+A అంటే సేవ్. ఇది మనకి టాలీలో ఉండే షార్ట్ కట్ కీస్. జస్ట్ టాలీలోనే చూద్దాం. ఇక్కడ ఏదో ఒక వోచర్లో ఉండండి, Ctrl+N ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ క్యాలిక్యులేటర్ యాక్టివేట్ అయింది. ఓకే అండి, మళ్ళీ Ctrl+N ప్రెస్ చేస్తే క్యాలిక్యులేటర్ పోతుంది. దాంతోపాటు Alt+C ఎక్కడ ఏదైనా వాల్యూ దగ్గరకు వచ్చి, ఇదేంటి అంటే వాల్యూ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు సంథింగ్ ఇక్కడికి వచ్చి Alt+C ప్రెస్ చేశారనుకోండి, ఇప్పుడు మీకు క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుద్ది. అంటే ఈ సెకండ్ ఆప్షన్ కూడా ఉంది, కానీ మీకు అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో Alt+C లేదు కదా. అంటే మీరు సంథింగ్ ఏదో ఒక వాల్యూ దగ్గర ఉండి Alt+C ప్రెస్ చేస్తే క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది. Ctrl+N అనుకోండి, మీరు ఏ ప్లేస్లో ఉండి Ctrl+N ప్రెస్ చేసిన క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది. Ctrl+N వల్ల యూజ్ ఏంటి అంటే మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయగలరు, దాని రిజల్ట్ వస్తుంది, దాన్ని మాన్యువల్గా ఇక్కడ టైప్ చేయాలి. అది Alt+C వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే చూడండి, నేను ఇక్కడ ఒకసారి ఇక్కడ 1+1 అని ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేయగానే డైరెక్ట్గా దీని రిజల్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. Alt+C వల్ల అది ప్లస్ పాయింట్. అంటే Ctrl+N వల్ల ఏంటంటే మీకు క్యాలిక్యులేషన్ వస్తుంది, కానీ దాన్ని మీరు ఇక్కడ మాన్యువల్గా టైప్ చేయాలి. ఇది యూజ్. నెక్స్ట్, ఇక్కడ దీనికి ఆప్షన్ అండి Ctrl+N. అదే ఇక్కడ Alt+C అనుకుంది అనుకోండి, రెండు కరెక్ట్ అయ్యేవి, కానీ రెండు కరెక్ట్ ఇవ్వం కదా. మల్టిపుల్ చాయిస్ అంటే 4 ఒకటి కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, కెన్ ఏ పర్సన్ వితౌట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్లెయిమ్ ఐటీసీ అండ్ కలెక్ట్ ట్యాక్స్? అసలు జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసే రైట్ ఉందా? అట్లానే పే చేసిన ట్యాక్స్ని ఐటీసీ కింద క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉందా అంటే రెండూ లేవు. ఓకే అండి, రెండూ లేవు. ఐటీసీ కలెక్ట్ చేయలేరు, సారీ అండి,
ప్రజల దగ్గర నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేయలేరు. కలెక్ట్ చేస్తే ఎలా పే చేయాలి? త్రూ వాళ్ళ జిఎస్టీ నెంబర్ త్రూ పే చేస్తారు. అసలు జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేకపోతే ఎట్లా పే చేస్తారు? పే చేయలేరు. కాబట్టి ట్యాక్సెస్ కలెక్ట్ చేయలేరు, వీళ్ళకి ఆ రైట్ కూడా లేదు. ఓకే అండి. అట్లనే ఐటీసీని క్లెయిమ్ చేసుకునే రైట్ కూడా లేదు వీళ్ళకి. ఓకే అండి. దీనికి ఆన్సర్ ఏంటి? నో. ఆన్సర్ వచ్చి నో. నెక్స్ట్ ఇది డిస్కౌంట్ ఇస్తున్నాము 4500, అది మన బిజినెస్కి ఏమవుతుంది? ఓకే అండి. డిస్కౌంట్స్ వస్తే ఏమవుతుంది? మనకి ఇన్కమ్ అవుతుంది, ఇండైరెక్ట్ ఇన్కమ్. అదే డిస్కౌంట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము అంటే డిస్కౌంట్స్ ఇస్తున్నాము. డిస్కౌంట్స్ ఇస్తే మన బిజినెస్కి ఏమవుతుంది? ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఇక్కడ అయితే ఎక్స్పెన్సెస్ లేదంటే ఇన్కమ్. ఓకే అండి. మనం డిస్కౌంట్ ఇస్తే ఎక్స్పెన్సెస్ అవుతుంది, డిస్కౌంట్ వస్తే ఇన్కమ్ అవుతుంది. అంతే, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. అంతేగాని అసెట్స్ లయబిలిటీస్ మాత్రం అవ్వవు. కొందరు అసెట్ లయబిలిటీని కూడా టిక్ చేశారు. ఓకే అండి. అది బ్లండర్ మిస్టేక్స్ అవుతాయి. ఓకే అండి. ఇది మీకు ప్రీవియస్ వీక్లో ఇచ్చిన ఎంసీక్యూస్. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే కనుక నెక్స్ట్ వీక్లో వాటిని కవర్ చేస్తాను. ఓకే అండి. డన్ అండి. డన్. అర్థమైందా? అర్థమయ్యా? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఓకే అండి. ఇన్ కేస్ క్లాసెస్ కనుక కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.